అక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపే సమావేశం జరపడం, అక్కడ తెలుగుదేశాన్ని కేటాయించడం జరిగింది. నేను కొత్తపేట ఇన్ఛార్జిని, కొత్తపేట నియోజకవర్గానికి జనసేన పార్టీకి. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ టైంలోనే ఎవరో ఈరోజు సాయంత్రం తాడేపల్లి మీటింగ్ జరుగుతుందంటే ఆర్థిక సమావేశం, ఇలాగా బొత్స శ్రీనాథ్ గారు కూడా వస్తున్నారని చెప్తే నాకు శ్రీనాథ్ అంటే ప్రాణం, చాలా అభిమానం. ముక్కుసూటిగా నిజాయితీగా మాట్లాడే వ్యక్తి, ఒక అద్భుతంగా అనిపిస్తూ ఉంటది. ఏది మొక్క దాచుకుని మాట్లాడే వ్యక్తిత్వం అయితే కాదవుతుంది. దానివల్ల నాకు తెలిసిన వెంటనే నేను వెళ్ళాలి, ఈ సమావేశంలో పాల్గొనాలి అన్న ఆలోచనతో నేను వెంటనే మళ్ళీ ప్రశ్న ఇక్కడ రావడం జరిగింది. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ, తాడేపల్లిగూడెం, హైదరాబాద్ లో నివసిస్తున్న వాటర్స్ ప్రజల యొక్క ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసేటటువంటి సోదరులు, పెద్దలు, కాబోయే తాడేపల్లిగూడెం అధ్యక్షులు, శాసనసభ్యులు, కాబోయే శాసనసభ్యులు కానీ కనిపిస్తే రేపు మిగతాది అక్కడికి పంపుతారు. పవన్ కళ్యాణ్ గారు పంపుతుంది 6 అడుగుల పుల్లెత్తి వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే మన కుక్కడపల్లి ప్రేమ్ గారు, మన ఇంటి గవర్నర్ రాష్ట్ర మీరాల శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలందరూ పేర్లు దయచేసి చేయమనుకోవచ్చు, అవగాహన లేదు. అలాగే ఈ సమాజం వివేశానికి చేసేటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ, మన ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ పేరు చేస్తూ ఉన్నా. ఇంకోసరికి అభిమానంతో వచ్చారు. మన పార్టీ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. మన నిర్ణయాలన్నీ ఒక రాక్షస పాలనగా ఉంది మన రాష్ట్రం, ఒక ధృతరాష్ట్ర ఊరిలో మన రాష్ట్రం ఉంది, అధోగతి పాలైపోతుంది. రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు మనం రాజధాని చెప్పుకోలేని పరిస్థితి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మన దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో రాష్ట్రం ఉంది, దళిత రాష్ట్రాల్లో టాప్ 5లో ఉండేది. అటువంటి ఈరోజు చూసుకుంటే వెనుకబడిన రాష్ట్రాల్లో టాప్ 5 తీసుకెళ్తే దళితులు వచ్చి ఉన్నారు. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ ఛాన్స్ వల్ల మనం ఈరోజు చాలా అభివృద్ధి పాలైపోయాం. మళ్ళీ చంపి వస్తే రాష్ట్రాల్లో ఉన్నాడు. ఒక్క ఛాన్స్ అని చెప్పి రోడ్లు పట్టుకు తిరిగి ముత్తులు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కో 10 ముత్తులు పెడుతున్నాడు, తండ్రి ఏదో చేశాడు, వీడు కూడా ఏదో ఒట్టగంటారనుకుంటే మనం నడువచ్చి గుర్తి చెప్పేస్తున్నారు. 5 ఏళ్ళ నుంచి చాలా ఘోరంగా రాష్ట్ర పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగాలకు సిద్ధపడాలా, మీరందరూ మనందరం కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ప్రభుత్వం వ్యతిరేకంగా చెల్లిపోకూడదు అనే ఆలోచనతో ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలని ఒక ఆలోచన తీసుకోవడం, అందులో భాగంగానే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేసి ఉన్నటువంటి అటువంటి మహాన్నత వ్యక్తిని అక్రమ అరెస్టు చేసి రాజమండ్రి సంప్రదాయంలో పెట్టిన వెంటనే నేనున్నాను, చాలా పేరుది అక్రమ అరెస్టుని మొట్టమొదటిసారిగా ఖండించిన నాయకుడు ఎవరంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన క్రమంగా చెప్పుకోస్తా. అప్పుడు ఆయన అందరూ ఉండి రాజమండ్రి వచ్చి మలాపత్తులు కలిసి నేను అండగా ఉన్నా, ఈ రోజు నుంచి
జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తారన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పతనం అయిపోయింది, ఆనందే కంప్లీట్ గా అని చెప్పాలా. ఆ పరిస్థితిలో మనం కలిసి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా త్యాగాలు సిద్ధపడి రాష్ట్ర భవిష్యత్తు కోసం 20 మెట్లు దిగి ఈరోజు ఎలక్షన్లో మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఆలోచించబడ్డట్టే నేను కూడా కొత్తపాటి నియోజకవర్గంలో చెప్పాలంటే తెలుగుదేశం జనసేన కూడా చాలా బలంగా ఉంటది అన్నలాగే వర్గాలాగే. అయినా కూడా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన త్యాగాలు చేసినప్పుడు మనమంతా కూడా త్యాగాలు చేయాలని చెప్పి పూర్తిగా సాధించిన తెలుగుదేశం అభ్యర్థికి. అలాగే మనం కూడా అది తెలుగుదేశం వారైనా జనసేన పార్టీ వారైనా బీజేపీ పార్టీ వారైనా కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యులని అందరూ కలిసి మెలిసి మన అభ్యర్థిని అర్పించుకోవాలా. ఎందుకంటే అన్న గురించి నేను ఇంకా ఉన్నా, ఇది పూర్ణ మాట్లాడుకుని తప్ప 20 సంవత్సరాలుగా ఇప్పుడు తెలవా. ఈ మధ్య కాలంలో జనసేన పార్టీని 5 ఏళ్ళ మధ్య పరిశీలన చేస్తూ ఉన్నా. చాలా మంది చెప్తూ ఉంటారు మున్సిపాలిటీ చేసినప్పుడు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాన్ని తగ్గట్టే మీరు కూడా నీతి నిజాయితీ నీతి పద్ధతిగా చేసేది పరిపాలన మున్సిపల్ చైర్మన్ ఎక్కడ నచ్చాలని నాయకుడు మన భవిష్యత్తు శ్రీనివాసరావు ఎంతో కూడా జరిగింది. అటువంటి మంచి వ్యక్తి మీకు ఒక పేరు పెడతాడు, మీరు దాన్ని వినియోగించుకోవడానికి మీరు అందరూ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జన సైనికులు అవ్వచ్చు, ఎవరైనా సరే పార్టీలు కాదు అన్ని పార్టీలు కలిపి ముందు రాష్ట్ర భవిష్యత్తులు కాపాడుకోవాలా. ఇంకేదంటే ఇక్కడ ఇంతమంది వచ్చారంటే చూడండి, మన ఒక ఉపాధి కోసం వచ్చిన వాళ్ళని వ్యాపారం ఇచ్చా చేయొచ్చు, ఉద్యోగం ఇచ్చావచ్చు, ఏ రకంగా వచ్చినా మన ఉమ్మడి రాష్ట్రం నుంచి కొంతమంది తర్వాత ఉపాధి కోసం ఇక్కడ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఉపాధి ఇక్కడికి వచ్చి చదువుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఉండకూడదు. రేపు అనుభవం గల నాయకుడు, సూర్యుల నాయకుడు, మంచి విజయమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనుభవం, అలాగే మన యువతర నాయకుడు యువతరం కోసం పరిగణించే రాష్ట్ర భవిష్యత్తు దేశం బాగుండాలని మన పవన్ కళ్యాణ్ గారి ఆశలు మనం కలిసి సాధించే తప్పకుండా మనం అందరం కలిసి ప్రయాణం చేయాలి. వాళ్ళ చేతుల్లో రాష్ట్రం ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది. మనం అందరం ఇక్కడికి వచ్చి ఉపాధి కోసం కాదు, మన రాష్ట్రంలో పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఐటీ సెక్టర్ కానీ అన్ని అక్కడ పెట్టుకుని మీరందరూ కూడా అక్కడికి 10 మందిని రప్పించే పాటించే పరిస్థితి అలా తప్ప ఎన్ని పాటికి ఇక్కడ ఉండకూడదు. అందరూ అక్కడ 10 మందికి పాటి కల్పించాలా. ఆ స్థాయికి మన రాష్ట్రంలో ఎదురుకెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక మనమందరం ఆ రాష్ట్ర స్థాయిలో ఉండాలంటే తప్పకుండా మన జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలా. మనందరం కలిసి సాధించుకోవాలా. బాధ్యత వాళ్ళ వరకు చేశారు. ప్రభుత్వం ఓటు విడిపోకూడదు, మన రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలని చెప్పి. ఇంకా మీరందరూ ఎడ్యుకేటర్స్, ప్రజలు బలమైన చట్టాల్లో ఉన్న వాళ్ళ మీ అందరికీ ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి మీకందరూ ఆలోచించి మీరు మీతో పాటు అందరికీ కూడా చెప్పి మనకు అన్ని ఎలక్షన్ ముందు సండే సాటర్డే కూడా వచ్చి ఉన్నారు. 2 రోజుల ముందే అవసరమైతే ఇప్పుడు వచ్చి అక్కడ ఓట్లు వేయటం, మన ఓట్లు వేయటం, ముఖ్యంగా ఓట్లు ఇచ్చినట్టు ఇవ్వాల. నిర్మిత ఓటు ఇలా కావాలంటున్నారు. ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీ కాబట్టి ఏ పార్టీ కాదు. మన ఉమ్మడి అభ్యర్థి జనసేన అయినా, టీడీపీ అయినా, ఏ అభ్యర్థి అయినా అతనే టీడీపీ అభ్యర్థి, అతనే జనసేన అభ్యర్థి, అతనే బీజేపీ అభ్యర్థి. అందరం కలిసి మనం పోరాటం చేసి మనం సాధించుకుంటే మంచి నాయకుడు మన భవిష్యత్ శ్రీరన్న మీ అందరికీ అండగా ఉంటాడు. తప్పకుండా శ్రీరన్నని గెలిపించుకోవాలా, గ్లాసు గుర్తు ఓటు ఇవ్వాలా, మీ అందరూ చెప్పి మీరు తీసుకెళ్లాలని కోరుకుంటూ
మీ అందరి ముందు సభ తీసుకుంటున్నాను. జై జనసేన. జనసేన కనపట్ల జై జనసేన. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం,